మే ఏడుస్తూ నేను స్కూల్‌కి వెళ్ళను అని అంటుంది. కానీ ఈసారి మిస్టర్ బెన్ చాలా కఠినంగా ఉంటాడు. నువ్వు స్కూల్‌కి వెళ్ళాల్సిందే. ఇది ఆర్గ్యుమెంట్ కాదు అంటాడు. ఇక్కడ వ్యాను వాళ్ళ నాన్న అంత కఠినంగా మాట్లాడడం అదే మొదటిసారి చూస్తాడు. సో మే బాధలో మీరు ఈ ప్రపంచంలోని చాలా వరస్ట్ డాడ్. ఐ హేట్ యూ అంటుంది. ఆమె గట్టిగా ఏడుస్తూ తన రూమ్‌లోకి పరిగెడుతుంది. రేపు స్కూల్‌లో అందరూ నన్ను చూసి నవ్వుతారు. నా ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తారు అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తనని అగ్లీ అన్న అబ్బాయి గుర్తొస్తాడు. అంతలోనే డోర్ నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపలికి వ్యాన్ వస్తాడు. అతని చేతిలో ఒక కొత్త బాక్స్ ఉంటుంది. వ్యాన్ నవ్వి, రాక నీ పాత బాక్స్ మార్చేద్దాం. ఈ కొత్త బాక్స్ వేసుకుని నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు అని అంటాడు. మే మొదట వద్దుంటుంది. కానీ తర్వాత నెమ్మదిగా తల ఊపుతుంది. తర్వాత ఆమె తన పాత బాక్స్ తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే మొదటిసారి మనకు ఆమె ముఖం కనిపిస్తుంది. ఆమె అందవికారి కాదు. నిజానికి ఆమె చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఆ అందం తన బాధ వెనుక ఇన్నాళ్ళు దాగిపోయి ఉంటుంది. మిస్టర్ బేన్